రాజేంద్ర రెడ్డి గారు జై శ్రీరామ్. ఒక్కసారి జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ కేవలం మతం మీద, భారతీయ జనతా పార్టీ కేవలం మతం మీద మాత్రమే ఎన్నికలు పోతుంది అనడం పచ్చి అబద్ధం. భారతీయ జనతా పార్టీ రాజేంద్ర రెడ్డి గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, లైన్లోనే ఉన్నారు మీరు కూడా. రాజకీయాలలో ఉన్నాం, ప్రజలకు ఏం చేసినాం, ఏమి అభివృద్ధి చేసినాం అనేది చెప్పుకొని 4 ఓట్లు అడగాలి. మనిషిని మనిషి తీరుగా చూడాలి. అది వదిలిపెట్టి ఎంతసేపు రాము చెప్పినాయా పరాయమాలు మనిషి ఎలా ఉండాలి, రాముని ఎవరికి మా మెడలో ఉన్నాడు ఇక్కడ, మార్గం ఎలా ఉండాలి రాముడు. సో అప్పుడు అలాంటప్పుడు రాముడు నినాదం రాముడు సార్. హలో రాజేంద్ర రెడ్డి గారు చెప్పండి. రాముడు మా మెడలో ఉన్నాడు. ప్రతి ఒక్క హిందూ పూజిస్తాడు రాముడిని. కాదని అంటారా? మనం చేసిన అభివృద్ధిని చూపించి మనం ఏం చేసినామని చెప్పి 4 ఓట్లు అడుగుదాం. ఎలక్షన్లు రాగానే 2 రోజులు కాశ్మీర్ అంటారు, 2 రోజులు పంజాబ్ పాకిస్తాన్ అంటారు, లేకపోతే రాముడు. ఇది కాదండి, మనం పేదలకు ఏం చేసినాం. రాముడు కొత్తగా చెప్పేది వాళ్ళు రాముడు వచ్చినప్పుడు పేదలకు ఏం చేశారంటారు. రాముడు వస్తేనే అన్ని సమస్యలు అన్ని గుర్తొస్తాయి. మామూలు అప్పుడు ఎందుకు గుర్తురావు? మరి మాకు వస్తున్నాయి కదా సార్, మేము చేస్తున్నాం కదా. చేసినవి చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాం. మేము బతుకమ్మ నేర్పుతలేము, ఇటు రాముని పూజించడం నేర్పుతలేము. కొత్తగా పేర్చేది సార్, మేము చిన్నగా ఉన్నప్పటికెళ్ళి చూస్తున్నాం. అవి కొత్తగా వీళ్ళు చెప్పేదేమున్నది అందులో? మా ఇళ్ళల్లో లేరా దేవుడు? మీ ఇళ్ళల్లో లేరా? ఎవరి ఇళ్ళల్లో లేడు? మేమేం చేసినావో ఇవాళ ప్రజలకు మేము ఉదాహరణ చెప్తాను సార్. ఒకటే, మేము ఏదైనా ఇచ్చినాం, స్కీమ్ పెట్టినామంటే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇచ్చినాం. ఎక్కడ కులం మతం చూడలే, ఏ పార్టీ అనేది చూడలే, అందరికి ఇచ్చుకుంటూ వచ్చింది ఘనత మాది. సరే, 2 దళిత బంధు అనగానే 3 పెట్టడం, ఇంకేదో చెప్పగానే 3 అనటం, వీటి చెప్పుకొని పోయినా మేము ఎన్నడూ పోలే అట్లా. ఓకే రాజేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అయోధ్యలో రామాలయం కట్టారు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ యాదాద్రిలో లక్ష్మీనరసింహ టెంపుల్ కట్టారు. మీరేం కడతారు కమిట్మెంట్ చూపించుకోవడానికి? మేము అన్ని వెనకటికేళ్ళు ఉన్నాయని 70 ఏళ్ళలో ఏం చేసామంటే ఉన్న గుళ్ళని మేము చేసినాయి కదా. 70 ఏళ్ళలో ఎంఐఎంతో కొత్తగా సహవాసం వచ్చినట్టుంది కదా, ఏమైనా చేస్తారా లేదా? సార్ మేము మనిషిని మనిషి తీరుగా చూస్తాం. సెక్యులర్ పార్టీ, మేము మనిషిని మనిషి తీరుగా అందరితో కలుపుకొని పోతాం. అది ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది. మేము మతతత్వంగా కులాలను, మతాలను, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి ప్రజలు లబ్ధి పొంది ప్రజలకు ఏం చేయకుండా ఇళ్లలో కూర్చునేటోళ్ళకి కాదు. అది మీరు ప్రత్యేకంగా గమనించాలి. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఓకే, ప్రజలకు ఏం చేసిన భావోద్వేగాలు రెచ్చగొట్టినంత మాత్రాన జీవితాలను ఆగం చేసుకోకండి. రాముడి పేరు చెప్పగానే భావోద్వేగాలు రెచ్చిపోతాయి, రాముడి పేరు చెప్పుగానే జీవితాలు ఆగమైపోతాయి, రాముడి పేరు చెప్పగానే అన్ని సమస్యలు గుర్తొస్తాయి. రాజేంద్ర రెడ్డి గారు ఏంటిది? అదేనండి, నేను చేసింది చెప్పమంటాను. రాముని కొత్తగా ఎందుకు రాజకీయాలకు తెస్తున్నారు? ధర్మం అందరం ఆచరించాలని చెప్పి ఏముంది దానికి అనుకోండి, తప్పే ఉన్నది అనుకోండి సార్. మా కాన్స్టిట్యున్సీ నుంచి మేము కూడా రామాలయం చూడటానికి బస్సులు పెట్టుకొని పోతాను, తప్పే ఉన్నది. ఓకే సరే, మాదేదో మా సొంతం మా జేబులో ఉన్నాడని దేవుని పేరు చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా సార్, రాము జపనాయ పరాయమాలు అపనాయ, ఇది దుకాణం. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు అందరికీ దేవుడు, మనం పూజించుకోవాలి, గౌరవించాలి, వారి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. అది వదిలిపెట్టి ఎంతసేపు దుకాణం పెట్టుకున్నారు. నేను బీజేపీ వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు సంజయ్ గారు ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉండే ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారి పార్లమెంటు నియోజకవర్గంలోనే కొండగట్టు ఉంటుంది, అంటే మా హనుమంతుని టెంపుల్. నాది జగిత్యాల జిల్లా, నాది మెట్పల్లి, నా సొంత జిల్లా. మరి వారు మాట్లాడితే రాముడు అంటున్నారు కదా, రాముని భక్తుడే కదా హనుమంతుడు. వారికి రామాలయంలో, మన రామాయణంలో ఎంత పెద్ద పాత్ర ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. మరి ఆ హనుమాన్ గుడికి సంబంధించి కొండగట్టు
ఆలయం అభివృద్ధికి సంబంధించి బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి? నాదొకటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇదే తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ఉంది. తర్వాత భద్రాచలం అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చినారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత బండి సంజయ్ గారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే వేములవాడ రాజన్న గుడి ఉంది, చాలా ఫేమస్ అది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు? వారి పార్లమెంట్ నియోజకవర్గం అది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సంజయ్ గారు కానీ, సరే మీదికి కూడా రాముడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, హిందూ మతం అంటున్నారు, ఓకే సంతోషం. మరి ఈ ఆలయాల అభివృద్ధికి తెలంగాణకు సంబంధించి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చినారు? తెలంగాణలో హిందూ ఆలయాల డెవలప్మెంట్కి సంబంధించి, హెరిటేజ్ ప్రకారం వాటిని కాపాడడానికి సంబంధించి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ 10 సంవత్సరాల కాలంలో. మహేష్ రెడ్డి గారు. సార్, రజనీకాంత్ గారు ఇప్పటి వరకు రాజేందర్ గారు మాట్లాడిన విషయం కానివ్వండి, బాల్క సుబ్బర్ గారు మాట్లాడిన విషయం కానీ, రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ కేవలం రాముడి ఎజెండాని తీసుకొని ఎన్నికల బరిలోకి రావడం లేదు. కానీ రామ మందిరాన్ని మేము 500 సంవత్సరాలు ఎవరు పరిష్కారం చేయనటువంటి రామ మందిరాన్ని మేము నిర్మాణం చేశామని మాత్రం మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక పరిస్థితిని ప్రపంచంలో 5వ స్థానానికి తీసుకొచ్చి 10 సంవత్సరాల్లో ఒక్క మచ్చ కూడా లేకుండా ఈ భారతదేశాన్ని, ఒక్క కుంభకోణం లేకుండా, ఒక్క చిన్న కుంభకోణ ఆరోపణ లేకుండా ఈరోజు 10 సంవత్సరాలు ఈ దేశాన్ని నడిపించిన నరేంద్ర మోడీ గారు. మరి రేపు 3వ స్థానానికి, రేపు ఈ భారతదేశం మళ్ళొకసారి గెలుస్తే 3వ స్థానానికి వస్తుందని చెప్తూ మేము ఎన్నికలకు వెళ్తున్నాం. రెండవది, ఇప్పుడే బల్కా సుబ్బన్ గారు చెప్పారు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ విషయం. టెంపుల్స్ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఏదన్నా అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తారు తప్ప డైరెక్ట్గా నేరుగా డబ్బులు అట్లా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఎవరు చెప్పారండి? వరంగల్లో హ్యాంగింగ్ టెంపుల్ అది 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 హెరిటేజ్ టెంపుల్గా సెలెక్ట్ అయింది కాబట్టి హెరిటేజ్ టెంపుల్గా అక్కడ ఇవ్వడం జరిగింది. దానికోసం దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో ఇప్పటికి నేను మొన్న కూడా అసెంబ్లీలో చెప్పాను. ఇప్పుడు కూడా 9,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ రాష్ట్రం మీద వివక్ష చూపలేదు. ఆయన ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, మేము అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో మరి వారికి ఉన్నటువంటి అవగాహనను, వారికి ఉన్నటువంటి అవేర్నెస్ని తీసుకురావడంతో పాటు మేము రామ మందిర నిర్మాణం చేశామని చెప్పడంతో పాటు ఈ దేశ అభివృద్ధిని ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదని కూడా మేము ఎన్నికల బరిలో చాలా గర్వంగా చెప్పుకోగలం.